హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఆటో మాస్టర్ సిలిండర్ రబ్బర్ కిట్ను ఎలా మార్చాలి అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను. వీడియోని అయితే పూర్తిగా అయితే చూసేయండి. సో మొదటగా ఇక్కడ మీకైతే ఎంసీ మాస్టర్ సిలిండర్ అయితే చూపించడం జరుగుతుంది. సో దీంట్లో మీరు అందరూ చూస్తుంటారు, ఆటోలో బ్రేకులు పడడానికి ఈ మాస్టర్ సిలిండరే మనకైతే ఉపయోగపడుతుంది. సో దీంట్లో మనం బ్రేక్ ఫ్లూయిడ్ని కూడా ఫిల్ చేస్తాము. ఇక్కడ లీకులు ఏమైనా ఉన్నప్పుడు ఈ ఎంసీ కిట్ని అయితే రబ్బర్ కిట్ని మార్చాల్సి ఉంటుంది. సో అదే ఇక్కడ అయితే మేము చేస్తున్నాం. మొదటగా ఇక్కడ క్లాంప్కి అయితే ఫిట్టింగ్ అయితే ఉంటుంది, దాన్ని తీసేసుకోవాలి. అలాగే పెడల్ దగ్గర వచ్చే రాడ్ను కూడా తీసివేయాల్సి ఉంటుంది. సిలిండర్లో నుంచి పెడల్కి అయితే మనకి రాడ్ ఒకటి వస్తుంది, మధ్యలో ఒక బూట్ కూడా ఉంటుంది. సో దీన్ని అయితే మనం నట్ని యాంటీ క్లాక్ వైజ్లో తిప్పి దాన్ని అయితే మనం తీసేయవచ్చు సులువుగా. ఆ తర్వాత ఇక్కడ సిలిండర్ నుంచి 2 పైపులు అయితే రావడం జరుగుతుంది. వెనకాల ఉండేది వచ్చేసరికి లెఫ్ట్ అండ్ రైట్ వీల్స్కి సంబంధించిన బ్రేక్ పైపులను అయితే మనం ఇక్కడ లూజ్ చేసుకోవాలి. సో ఇప్పుడు తీసేది వచ్చేసరికి ఫ్రంట్ బ్రేక్ పైపు. సో 2 కూడా లోపల పిస్టన్స్ ఉంటాయని చూపిస్తాను జాగ్రత్త. నేను మీరు వీడియోని అయితే పూర్తిగా అయితే చూసేయండి. సో ఇప్పుడైతే మనం బయటకైతే తీసేసాము. సో ఇక్కడ 2 పైప్ లైన్లు అయితే మీరు చూడొచ్చు. సో ముందుండేది వచ్చేసరికి ఫ్రంట్ బ్రేక్ పైపు, వెనకాల లెఫ్ట్ అండ్ రైట్ బ్రేక్ పైప్ కనెక్షను. సో మొదటగా అయితే ఇక్కడ ఒక బోల్ట్ అయితే ఉండడం జరుగుతుంది చిన్నది. ఇది ఎందుకంటే లోపల పిస్టన్స్ ఉంటాయి, 2 పిస్టన్లు, అవి బయటికి రాకుండా. ఇది చూపించేది వచ్చేసరికి ఫ్రంట్, ఇది బ్యాక్ లెఫ్ట్ అండ్ రైట్. సో ఇప్పుడు ఈ రాడ్ ఉంది కదా, పెడల్ దగ్గరికి వచ్చే రాడ్ ఇది. సో దీనికి ఒక లాక్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ లాక్ని మీరు నోస్ ప్లేయర్ని యూస్ చేసి అయితే తీసేయాలి. సో తీసేసాము. ఇప్పుడు బయటికి తీసింది ఫ్రంట్ పిస్టన్. ఆ తర్వాత లోపల నుంచి బయటికి లాగేది వచ్చేసరికి బ్యాక్ పిస్టన్. సో సిలిండర్ని అయితే మనమైతే క్లీన్ చేసుకోవాలి. దానికోసం మీరు ప్రెషరైజ్డ్ మోటార్ కానీ అలాంటివి ఏమైనా ఉంటే వాటితో అయితే క్లియర్ చేసుకోండి. మొత్తం ఇక్కడైతే మేము నార్మల్గానే క్లీన్ చేస్తున్నాము. సో సిలిండర్ లోపల అంతా కూడా క్లియర్గానే ఉంది. సో తర్వాత ఇక్కడ 2 పిస్టన్లు ఉన్నాయి కాబట్టి సో ఒక పిస్టన్ అయితే మనం బయట తీసేసుకున్నాము. దానికి గ్రీసింగ్ అయితే అప్లై చేయాలి. ఎందుకోసం ఏంటి అంటే మనం ఇక్కడ పిస్టన్కి సంబంధించిన గాడిలో అయితే రబ్బర్ వాషర్ని అయితే ఎక్కించాలి. సో దానికోసం అలాగే రబ్బర్ కిట్ యొక్క లైఫ్, అలాగే రబ్బర్ కూడా తొందరగా పోకుండా ఉండడానికి మనం ఇక్కడైతే గ్రీసింగ్ అయితే అప్లై చేసుకోవాలి. సో ఇక్కడ నేను ఒక వాషర్ని అయితే చూపిస్తున్నాను. దీన్ని కొంచెం ప్రెజర్ అప్లై చేసి మీరైతే లోపలికైతే సీట్ చేసుకోవాలి. సో ఎంసీ కిట్ అని అడిగితే మీకు అన్నీ కూడా ఇచ్చేస్తాడు, దాంట్లోనే ఉంటాయి ప్రతిదీ కూడా. సో ఇప్పుడు అయిపోయింది. తర్వాత ఇక్కడ స్ప్రింగ్ ఒకటి కనిపిస్తుంది కదా, మీరు దాన్ని కడింబ్లేర్ సపోర్ట్గా తీసుకొని లోపల ఒక బోల్ట్ అయితే ఉండడం జరుగుతుంది చిన్నది, దాన్ని అయితే మీరైతే రిలీజ్ చేసుకోవాలి. సో దాన్ని నేనైతే చూపిస్తున్నాను, ఇక్కడ జాగ్రత్తగా అయితే చూసేయండి. సో తీసేసిన తర్వాత ఇక్కడ పిన్స్ కనపడుతున్నాయి కదా, ఒక ప్లేట్ వాషర్ లాగా ఉంది కదా. సో ఈ ప్లేట్ వాషర్లో సో పెద్ద పిన్లు వచ్చి లోపలికి పోవాలి రబ్బర్ వాషర్లోకి, చిన్న పిన్లు వచ్చి స్ప్రింగ్లోకి అయితే రావాలి. సో దానికి సంబంధించి ఇక్కడైతే కొత్తదైతే రీప్లేస్ చేసాం. సో పిన్నులు, పెద్ద పిన్నులు లోపలికి, చిన్న పిన్నులు బయటికి. తర్వాత స్ప్రింగ్ని అయితే ఎక్కించేద్దాం. ఎక్కించి మళ్ళీ యథావిధిగా మనం ఎలా అయితే తీసేసామో అలాగే లోపలికైతే ఒక చిన్న బోల్ట్ ఫిక్స్ చేసి టైట్ చేసుకుంటే ఒకటి అయిపోయింది. ఇప్పుడు రెండో పిస్టన్
దీన్ని కూడా మళ్ళా లోపల ఉన్న రబ్బర్ వాషర్ని అయితే మార్చేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ దీనికి సంబంధించి మళ్ళీ ప్లేట్ ఒకటి ఉంది, దాంట్లోలానే మళ్ళీ రబ్బర్ వాషర్ని ఎక్కించేసి సపోర్ట్ ప్లేట్ వేసుకొని అక్కడి నుంచి తర్వాత దీన్ని కూడా అయితే ఫిక్స్ చేసుకుంటాం. అలాగే దాని తర్వాత గ్రీసింగ్ అయితే అప్లై చేసి మీరైతే వాషర్ని అయితే వేసేయండి. సో వాషర్ని ఇక్కడ అయితే సీట్ చేస్తున్నారు. సీట్ చేసి మళ్ళీ స్ప్రింగ్ని అయితే ఎక్కించేసేయాలి. ఎక్కించి మళ్ళా దాన్ని అయితే ఫిక్స్ చేసుకోవడమే. కాకపోతే కొంచెం ఈ వర్క్ అంతా కూడా కొంచెం ప్రెజర్ అయితే యూస్ చేసి అయితే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే స్ప్రింగులు ఇవి సీటింగ్ మీకు నార్మల్గా అయితే సీట్ కావు. కొంచెం ప్రెజర్ అయితే అప్లై చేసి ఫిక్స్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత పిస్టన్స్ బయటికి రాకుండా మనకి లాక్ చేసే ఈ బోల్ట్కి కూడా లోపలైతే చిన్న రబ్బర్ వాషర్ అయితే రావడం జరుగుతుంది. దాన్ని కూడా మార్చుకోండి, లేదంటే అక్కడి నుంచి బయటికి బ్రేక్ ఆయిల్ అనేది లీక్ అయ్యే ఛాన్స్ ఉంది. సో అలా తర్వాత ఇక్కడ బూట్ కూడా ఉంది, మనకి రాడ్ ఉంది కదా పెడల్కి సంబంధించి సిలిండర్లో నుంచి వచ్చేది, దానికి కూడా కొత్త బూట్ అయితే వస్తుంది, దాన్ని కూడా మార్చేసుకోండి. సో అది మార్చేసి తర్వాత లోపలికైతే మనం పిస్టన్స్ అయితే ఎక్కించేసేయాలి. సో అంతకంటే ముందుగా మనం బ్రేక్ ఆయిల్ని ఒక మూతలో అయితే తీసుకొని సిలిండర్లోకి అయితే పోసేయాలి. ఎందుకంటే పిస్టన్స్ లోపలికి సీటింగ్ చేసేటప్పుడు ఫ్రీగా మనకి సీట్ కావాలి కాబట్టి ముందుగా ఒక మూత తీసుకొని దాంట్లో బ్రేక్ ఆయిల్ని అయితే సిలిండర్లోకి పోసేసేయండి. తర్వాత పిస్టన్స్ని తీసుకొని లోపలైతే సీట్ చేస్తున్నారు, ఇక్కడ చూడొచ్చు. సో మొదటగా సీట్ చేసేది మనకి బ్యాక్ పిస్టన్, లెఫ్ట్ అండ్ రైట్ వీల్స్కి సంబంధించింది. సో దాని తర్వాత లోపలికి ఫ్రంట్ది మళ్ళీ ఒక మూత బ్రేక్ ఆయిల్. సో ఇప్పుడు ఫ్రంట్కి సంబంధించిన పిస్టన్. సో ఇప్పుడు రెండు సీట్ చేసి కొంచెం లోపల సీట్ చేసిన తర్వాత దీనికి లాక్ అయితే ఇచ్చుంటారు, ఆ లాక్ని వేసుకొని మనం నోస్ ప్లేయర్తో అయితే ఫిక్స్ చేస్తున్నారు. ఇక్కడ చూసేయచ్చు మీరు, ఇందాక ఎలా అయితే మీరు బయటికి తీసారో అలానే నోస్ ప్లేయర్తోనే మళ్ళీ దీన్ని సీట్ చేసి, అలాగే ఇక్కడున్న పిస్టన్స్ బయటికి రాకుండా లాక్ చేయడానికి ఒక బోల్ట్ అయితే ఉంది, దాన్ని కూడా ఫుల్ టైట్ చేసుకోండి. సో ఫుల్ టైట్ చేసాము. ఆ తర్వాత ఇక లూజ్ అనేది లేకుండా చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఆటో దగ్గరికి అయితే మనం వెళ్ళిపోదాం. సో ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత ఆ క్లాంప్ ఎలా అయితే మనం దాన్ని తీసేసామో ఇప్పుడు అలానే లోపల నుంచి సీటింగ్ అయితే చేసుకోవాలి. సో ఇప్పుడు సిలిండర్లో నుంచి వచ్చిన రాడ్ ఏదైతే ఉందో మనం తీసేటప్పుడైతే వెనక్కి యాంటీ క్లాక్ వైజ్ దాన్ని తిప్పి తీసేస్తాం. సో ఇప్పుడు దానికి బిగించేటప్పుడు మాత్రం క్లాక్ వైజ్లో కుడి చేతి వైపు మీరైతే దాన్ని బిగించాలి. బిగించేసి పెడల్ అడ్జస్ట్మెంట్ మన చేతిలోనే ఉంటుంది, మనం చేసుకోవచ్చు. సో ఇప్పుడు రాడ్ని అయితే మనం టైట్ చేసుకుంటున్నాం. టైట్ చేసి ఈ క్లాంప్కి మనం దాన్ని అయితే ఫిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు సిలిండర్లో మనం బ్రేక్ ఆయిల్ అయితే ఫుల్గా పోసుకోవాలి. ఎందుకు అంటే ఇప్పుడే మనం కిట్ని అయితే వేయడం జరిగింది. సో ఎయిర్ అనేది లోపలికైతే వచ్చి ఉంటుంది కాబట్టి ఈ ఎయిర్ని అయితే తీసుకోవాలి. సో ఎయిర్ని మనం తీయకపోతే ఏం జరుగుతుందంటే బ్రేకింగ్ అనేది ఎఫెక్టివ్గా ఉండదు, బ్రేకులు అనేది మనకైతే పడవు. అసలు పెడల్ కూడా బాగా రావాలి కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ బ్రేక్ పైపులు రెండు అయితే మనం ఫస్ట్ తీసాం కదా, ఇప్పుడు ఏంటంటే ఒక పైపు ఫిక్స్ చేసుకోవాలి.
బ్యాక్ది కానీ ఫ్రంట్ది కానీ ఫిక్స్ చేసి ఇంకొక పైప్ దగ్గర మనం చెయ్యి అడ్డం పెట్టి ప్రెజర్ని అయితే క్రియేట్ చేయాలి. క్రియేట్ చేసి పెడలింగ్ అనేది చేసేటప్పుడు మనకి ఈ బ్రేక్ ఆయిల్ అనేది లోపలికి వెళ్ళడం మనం గమనించి ఉంచవచ్చు. సో చూస్తున్నారు మీరు ఇక్కడ బ్రేక్ ఆయిల్ అనేది సిలిండర్ లోపలికైతే వెళ్తూ ఉంది. ఎలా అంటే మనం ఒక బ్రేక్ పైప్ని ఫిక్స్ చేసి ఇంకో బ్రేక్ పైప్ని రిలీజ్ చేసి చెయ్యి అడ్డం పెట్టి ప్రెజర్ క్రియేట్ చేస్తున్నాం. పెడలింగ్ చేస్తూ ఉంటే లోపలికి సిలిండర్లోకి ఆయిల్ అనేది వెళ్తుంది, పైపుల్లోకి అన్నిటిలోకి కూడా. సో ఇప్పుడు మళ్ళీ దాన్ని ఫిక్స్ చేసుకోవడం, టైట్ చేసి మళ్ళీ పెడలింగ్ అప్లై చేయడం. సో కొంతమార్లు మనం ఈ బ్రేకింగ్ని ఇలానే అప్లై చేస్తూ ఎయిర్ని అయితే తీయాల్సి ఉంటుంది. పెడలింగ్ బాగా చేస్తేనే మనకి ఎయిర్ అనేది బయటికి రావడం జరుగుతుంది. ఎయిర్ అంటే మనకేం లేదు, బుడగల ద్వారా ఆయిల్ బయటకు అయితే వచ్చేస్తూ ఉంటుంది. దీన్ని మనమైతే పలుమార్లు అయితే చేయాల్సి ఉంటుంది. సో ఈ 2 పైపుల్లోనే మనం ఎయిర్ అయితే తీస్తాం. అలాగే ఇంకా మీకు బ్రేకింగ్ అనేది ఎఫెక్టివ్గా రావాలి అంటే సో వెనకాల ఉన్న 2 వీల్స్ దగ్గర మనకైతే 2 బోల్ట్ అయితే రావడం జరుగుతుంది. ప్రతి వీల్ దగ్గర మనకు ఒక బోల్ట్ అయితే ఉంటుంది బ్రేక్ పైప్ నుంచి. సో అక్కడ మీరు దాన్ని రిలీజ్ చేసుకొని అక్కడి నుంచి కూడా ఎయిర్ అయితే తీసుకుంటే మీకైతే బ్రేకింగ్ చాలా చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది. అలాగే పెడల్ కూడా చాలా బాగా వస్తుంది. సో ఫ్రెండ్స్ ఇంతే ఈజీగా మీరు మాస్టర్ సిలిండర్ రబ్బర్ కిట్ని అయితే మీరే మార్చేసుకోవచ్చు ఎటువంటి మెకానిక్ హెల్ప్ లేకుండా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.